హలో ఆల్, ఈరోజు ఈ వీడియోలో పోలిపాడ్యమి అలానే పోలి స్వర్గం కథ గురించి కూడా తెలుసుకుందాం. పోలిపాడ్యమి కార్తీక అమావాస్య మరుసటి రోజున పోలిపాడ్యమి అంటారు. ఈ రోజు నుంచి మార్గశిర మాసం ప్రారంభమవుతుంది. కార్తీక మాసంలో శివుడిని పూజిస్తే మార్గశిర మాసంలో మాత్రం విష్ణుమూర్తిని పూజిస్తారు. అంతేకాకుండా పోలిపాడ్యం రోజున మహిళలు యువతలు అరటి టొప్పల్లో దీపాలు వెలిగించి నదులు నీటి కొలనులు చెరువుల్లో పసుపు కుంకుమలతో కలిపి వదులుతారు. ఈ పోలిపాడ్యమి విశిష్టత పోలి స్వర్గం కథ గురించి మనం తెలుసుకుందాం. మహిళలందరూ కార్తీక మాసం చివరి రోజు అంటే కార్తీక అమావాస్య తర్వాత రోజు మార్గశిర పాడ్యమి, దీన్నే పోలిపాడ్యం అని కూడా అంటారు. ఆ రోజు తెల్లవారుజామున నిద్రలేచి అందుబాటులో ఉన్న నది కాలువ లేదా చెరువుల్లో అరటి డొప్పలతో దీపాలు వదులుతారు. ఈ దీపపు కాంతులే వారి జీవితంలో అలముకున్న చీకట్లను పారదోలి స్వర్గానికి చేర్చే వెలుగు తీరంగా మారతాయని నమ్మకం. అరటి డొప్పల్లో పెట్టిన దీపాలు నీటి కెరటాల తాకిడికి నెమ్మదిగా కదులుతుంటే ఆ సుందర దృశ్యాన్ని చూసేందుకు 1000 కళ్ళు సరిపోవంటే అతిశయోక్తి కాదు. ఈ దీపాల పర్వాన్నే పోలిని స్వర్గానికి పంపించడం అంటారు. ఇందుకు సంబంధించిన ఒక స్టోరీ, ఒక కథ కూడా ప్రచారంలో ఉంది. పోలి స్వర్గం కథ ఏమిటంటే, అనగనగా ఒక చాకలి స్త్రీ ఉండేది. ఆమెకు 4 కొడుకులు 4 కోడళ్ళు ఉండేవారు. ఆమె ఆశ్వయుజ బహుళ అమావాస్య నుంచి కార్తీక మాసమంతా ప్రతిరోజు తన 4 కోడళ్లలో 3తో కలిసి నదీ స్నానమాచరించి అక్కడే దీపం వెలిగించి వస్తుండేది. ఇంటి చాకరీ మొత్తం చిన్న కోడలైన పోలిపై వేసేసి వెళ్ళేది. కానీ పోలికి మాత్రం నదీ తీరాన దీపారాధన చేయాలనే కోరిక గట్టిగా ఉండేది. కానీ కార్తీక మాసం అంతా అత్తగారు 3 కోడళ్లతోనే నదీ స్నానానికి వెళ్ళి దీపారాధన చేసేది. కానీ ఒక్కరోజు కూడా చిన్న కోడలైన పోలిని తీసుకువెళ్ళేది కాదు. కార్తీక మాసం అంతా పూర్తయిన తర్వాత కార్తీక బహుళ అమావాస్య రోజున కూడా అత్తగారు తెల్లవారుజామునే నిద్రలేచి తన 3 కోడళ్లతోనే నదికి వెళ్ళింది. చిన్న కోడలు పోలి మాత్రం ఎలాగైనా ఈరోజు దీపం పెడతాను అని అనుకొని చల్ల చిలికిన కవ్వానికి అంటుకొని ఉన్న వెన్నను తీసుకొని పెరటిలో ఉండే పత్తి చెట్టు కింద రాలిపడిన పత్తి కాడను తీసి ఒత్తిగా చేసి పెరట్లోనే ఉన్న బావి వద్ద స్నానం చేసి వెన్న ఒత్తితో కలిపి దీపం వెలిగించి ఆ దీపం అత్తగారు చూడకుండా దాని మీద ఒక గంప లాంటి దాన్ని మూత వేసింది. అంతోని పైనుంచి తేజోమయమైన కాంతి పుంజం వంటి దివ్యమైన దేవతా విమానం పోలి ఇంటి ముందుకొచ్చింది. దేవతలంతా పోలిని ఆ విమానంలోకి సాదరంగా ఆహ్వానిస్తూ లోపల కూర్చోబెట్టుకున్నారు. అయితే ఈ దివ్య విమానం తమ కోసమే వచ్చింది అనుకొని భ్రమిస్తూ మురిసిపోతున్న అత్తగారి ఆశలన్నీ అడి ఆశలయ్యాయి. చిన్న కోడల్ని దీపం పెట్టనీయకుండా దుర్బుద్ధితో ఆటంకాలు కల్పించిన అచంచలమైన భక్తితో వాటన్నిటినీ అధిగమించి పోలి భక్తి శ్రద్ధలకు పరంధాముడు ఎంతగానో పరవశించాడని, అందుకే పోలిని తీసుకురమ్మంటూ పుష్పక విమానం పంపించాడని అత్త 3 కోడళ్లకు వివరించిన దేవతలు పుష్పక విమానాన్ని పట్టుకు వేలాడుతున్న వారిని తోసివేశారంట. అప్పట్నుంచి మహిళలంతా పోలిని తలుచుకుంటూ కార్తీక అమావాస్య మరుసటి రోజు తెల్లవారుజామున అరటి డొప్పల్లో ఒత్తులను వెలిగించి నీటిలో వదులుతారు. కార్తీక మాసంలో ఒక్కరోజు కూడా దీపాన్ని వెలిగించకపోయినా కనీసం పోలిపాడ్యం రోజున 30 ఒత్తులతో కానీ 33 కానీ 35 కానీ ఒత్తులతో వెలిగించి నీటిలో వదిలితే కార్తీక మాసమంతా దీపారాధన చేసిన పుణ్యం కలుగుతుందని కార్తీక పురాణం చెబుతుంది. దీన్ని బట్టి మనకి గ్రహించవలసింది ఏంటంటే, దుర్బుద్ధి వీడి నిష్కలమైన మనసుతో ఏ పని చేసినా దాన్ని పరమాత్మ స్వీకరిస్తాడని తెలుసుకోవాలి. అయితే ఈ సంవత్సరం 2025 నవంబర్ 21వ తేదీన శుక్రవారం రోజు పోలిపాడ్యమి జరుపుకోవాలని పండితులు సూచిస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.